రై పైనుంచి ఇద్దరు అమ్మాయిలు చూడాలా మనల్ని? నా బాడీని ముచ్చటపడి చూస్తున్నట్టున్నారు. సరదాగా సీరియస్గా చెప్తున్నాను. ముందు వెళ్ళి చూద్దాం రా. నేచర్, బర్డ్స్, క్లౌడ్స్, నేచర్ షూట్ చేశారు. నేచర్ నేచర్ అవును, నేచర్ షూట్ చేసింది. క్యాసెట్ ఇవ్వండి. ఐఎమ్ టెల్లింగ్ టు యూ, క్యాసెట్ ఇస్తారా లేదా? నో. చివరిసారిగా అడుగుతున్నా, క్యాసెట్ ఇస్తారా లేదా? నా గురించి మీకు తెలీదు. ఇందు ఏమిటి మొరట్టు మనిషి లెఫ్ట్ లో ఉన్నాయి అంటే రైట్ లో వెతికాడు. కుడి ఎడమైతే పొరపాటు లేదు. ఏంటి? ఏం లేదు. టీ కుట్టు వాడికి 15,500 రూపాయలు. గుడ్ మార్నింగ్ మమ్మల్ని. గుడ్ మార్నింగ్ అబ్దుల్లా. ఏంటి ఏం తోచట్లేదా? ఇది పాడైపోయిన వీళ్ళని తెగ పరీక్షిస్తాను. సలాం బాయ్. సలాం. వాలేకుం షావుల్ బాయ్. వాలేకుం సలాం. బేటీకి షాదీ ఏర్పాటు చేశాను, మీరు తప్పకుండా రావాలి. చాలా సంతోషం. మీతో పాటు అందరినీ తీసుకురావాలి. బిర్యానీ సూపర్లే. ఎప్పుడు షాదీ? 20వ తారీఖు. తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. మాషాల్లా. యా అల్లాహ్. अल्लाह के नाम पे कुछ देते जाओ बा. अल्लाह अल्लाह तुम्हारा भला करेगा बा. अस्सलाम वालेकुम. అబ్దుల్లా अल्लाह के नाम पे दे दो. త్వరగా టైం అయింది. अल्लाह तुम्हारी कमाई में बरकत करेगा बा. ఇది కలెక్టర్ ఆఫీస్ ముందు స్థలం. లెఫ్ట్ సైడ్ లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇది ఇక్కడికి వచ్చే అప్లికేషన్ టైప్ చేసే చోటు. దీన్ని అనుకుని ప్రజలు కలెక్టర్కి వాళ్ళ వినతి పత్రాలు ఇచ్చే క్యూ ఉంటుంది. అందులో నేనుంటాను. నాతో పాటు మన వాళ్ళు 3 ఉంటారు. ఒక విజిటర్ గాని లోపలికి వెళ్తాను. ఎలా వెళ్తారు? బాబు వెళ్ళండి. గణేష్ కుముద మీరు వెళ్ళండి. సుందరమూర్తి ఎవరయ్యా? సుందరమూర్తి, స్వతంత్ర సమరయోధుడు సుందరమూర్తి. నేనేనయ్యా సుందరమూర్తిని. ఎండగా ఉంటేను. తర్వాత మీరే వెళ్ళండి. నెమ్మది మెల్లిగా మెల్లిగా. సార్ని మీట్ అవ్వడానికి ఏసీ కృష్ణమూర్తి వచ్చాడని చెప్పు. సరే సార్. డోంట్ వరీ, నేను ఈ విషయంలో వెంటనే యాక్షన్ తీసుకుంటాను. మెనీ థ్యాంక్స్ సార్. మేము వెళ్ళొస్తాం. సార్, మిమ్మల్ని చూడటానికి ఏసీ కృష్ణమూర్తి గారు వచ్చారు. రమ్మని చెప్పు. అయ్యగారు రమ్మంటున్నారు సార్. అసిస్టెంట్ కమిషనర్ కృష్ణమూర్తి. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. సార్, సైదాపేట మార్కెట్లో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ క్లియర్ చేయాలి. పొలిటికల్ ప్రాబ్లం అవుతుందని ఫీల్ అవుతున్నాం. మీరు ఆర్డర్ ఇష్యూ చేస్తే మేము ఈజీగా యాక్షన్ తీసుకుంటాం. నో నో, ఎవరైనా సరే స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోండి. దయాదాక్షిణ్యం చూడొద్దు. పై నుంచి ప్రెషర్స్ వస్తే నేను చూసుకుంటాను. సార్, మీరు ఈ ఫైల్లో సైన్ చేస్తే. ఎస్ ఎస్, గివ్ మీ.
ఫర్ మీ ఎస్. ఏసీ కృష్ణమూర్తి స్పీకింగ్. మీ వైఫ్ సడన్ గా సీరియస్ అయితే మలర్ హాస్పిటల్ రూమ్ నెంబర్ 3లో అడ్మిట్ చేసాం. వెంటనే బయలుదేరండి సార్. ఎవరు మాట్లాడేది? హూ ఇస్ స్పీకింగ్? హలో హలో. ఎనీ ప్రాబ్లం? ఏం లేదు సార్. కెన్ ఐ మేక్ ఏ కాల్? చేసుకోండి. సూర్య నేనే మాట్లాడతాను. అమ్మగారిని పిలువు. అది అమ్మగారండి ఒంట్లో బాగాలనుకుంటారండి. కంగారు హాస్పిటల్కి వస్తారా వెళ్ళారండి. ఏ హాస్పిటల్? మళ్ళీ హాస్పిటల్ అండి. ఎనీథింగ్ సీరియస్? నథింగ్ సార్. విత్ యువర్ కైండ్ పర్మిషన్ నేను ఇప్పుడే వస్తాను. ప్లీజ్ గో. థ్యాంక్ యూ సార్. నమస్కారం అయ్యా. నమస్కారం. రావచ్చా అయ్యా? నిస్సందేహంగా. వీరే స్వతంత్ర సమరయోధులు సుందరమూర్తి గారు. ఓ ఐసి. పర్వాలేదు, కూర్చోవచ్చా? సంతోషం సంతోషం. వయసు అయింది కదా. వీళ్ళు నా కొడుకు, నా మనవడు, కూతురు కొడుకు. గుడ్. మొత్తానికి కుటుంబ వ్యవస్థని చక్కగానే వృద్ధి చేశారు. ఈ వ్యవస్థ కోసం ఆనాడు పోరాడారు, కుటుంబ వ్యవస్థ కోసం ఈనాడు పోరాడుతున్నారా? లేదు, ఇక మీదే పోరాటాన్ని ఆరంభించబోతున్నాను. ఏంటి? పెన్షన్ పోరాటమా? స్వేచ్ఛా పోరాటం. వాట్? స్వేచ్ఛా పోరాటం. తెల్ల దొరలతో పోరాడి పోరాడి తెచ్చుకున్న ఈ దేశ స్వాతంత్రాన్ని నల్ల దొరలకు తాకట్టు పెట్టిన పాపానికి మరో స్వేచ్ఛా పోరాటం జరుపుతామని ఈ పత్రాన్ని ఇచ్చిపోదామని వచ్చానయ్యా. అయ్యా సుందరమూర్తి గారు, ఆవేశపడకుండా అసలు మీ సమస్య ఏమిటో చెప్పండి. కలెక్టర్ అయ్యా, మీరు మీ అధికారాన్ని తెలివిని ఉపయోగించి ఈ దేశం నుంచి, దేశ ప్రజల నుంచి చాలా సంపాదించారు. మంచి పేరు. నన్ను మరీ పొగుడుతున్నారు. మీ సేవలు గుర్తించి మీకు బహుమతి ఇవ్వాలని మా ఊరి పెద్దలు నిర్ణయించుకున్నాం. అందుకు కలెక్టర్ గారు మా ఊరికి ఖచ్చితంగా రావాలి. వస్తారు. సుందరమూర్తి గారు, మీరు పిలవగానే రావడానికి నేను బిల్ కలెక్టర్ని కాదు, ఈ ఊరు జిల్లా కలెక్టర్ని. రాకూడని చోటుకి మీరు వచ్చారనుకుంటారు. కాదు, రావాల్సిన చోటికే వచ్చాను. ఊరి పేరు వింటే ఖచ్చితంగా మీరు వస్తారు. అబ్బో, అంత గొప్ప ఊరా అది? అమెరికానా? అత్తిపట్టి. జ్ఞాపకం ఉందా? ఎవరు ఎవరు ఎవరా నువ్వు? ఎవరు? సిటిజన్. వినపడుతోందా? ఒక తరం ఆర్తనాదం ఇంకా వినిపిస్తోందిరా. చంద్రం, ఈ ఆలస్యం చేయతో ఈ కలెక్టర్కి నాకెట వేస్తాను. వీడిని తీసుకుని ఇక్కడి నుంచి మీరిద్దరు అర్జెంట్గా వెళ్ళిపోండి. సిటీ దాటేంత వరకు కేర్ఫుల్గా ఉండండి. మరి నువ్వు? నా గురించి దిగులు పడకండి. ఇక్కడ ఉండి మిగతా వ్యవహారం నేను చూసుకుంటాను. వెళ్ళండి. మెల్లగా. అసలే పెద్ద ఆయన, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. నెక్స్ట్ ఎవరయ్యా? మరి వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళారు. వెళ్ళారు. కారు బయలుదేరి 3 నిమిషాలైంది. ఈ పాటికి కారు సైదాపేట మెయిన్ రోడ్ దాటి ఉండాలి. చూడు, నువ్వు వెళ్ళి కార్లో కూర్చో. రై, నెక్స్ట్ వచ్చేది మనవాడిగా. అవును. నేను ఇక్కడి నుంచి బయలుదేరిన మరుక్షణం మన వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండకూడదు. ఓకే ఓకే. గో.
నమస్కారమ్మా. నమస్కారం. నేను మంత్రి జనార్దన్ నుండి వచ్చిన. అందరూ స్థలంగా ఉండరా? ఇదో ఫ్యూన్ అభయ లోపలికి వెళ్ళి చెప్పోయా, మంత్రి జనార్దన్ వచ్చాడని. అయ్యా మిమ్మల్ని చూడటానికి మినిస్టర్ గారు వచ్చారు. ఎవరు నువ్వు? ఎవరయ్యా నువ్వు? నిన్నే అడిగాది, ఎవరు నువ్వు? మీ అందరు ఓట్లు నాకే అయ్యిండయో, మీ గురించి మాట్లాడడానికి పోతుండా. బొబ్బిలు పుల్ని కదా నేను. మంత్రి గారు వస్తుండ్రా. మనం వెళ్ళాలి కానీ మినిస్టర్ వెళ్తున్నాడు. అవును. అవయా నమస్కారం. నేను మంత్రి జనార్దన్. ఓసారి నిన్ను కలిసిపోతావునే. ఏంది ఇట్టయిపోయినాడు? అంతా నాకు తెలుసులే. అబ్బాయికి షుగర్ కదా, అందుకే బక్క చిక్కిపోయినావు. దిగులు పడమాక, కాశాకుండా ఒక వారం పత్తి ఉండి రసం తాగినావు అనుకో, కర్మానికి పట్టిన షుగర్ ఇట్టే కరిగిపోదా. ఇంతకీ వచ్చిన విషయం ఏమిటో చెప్పండి. ఏంది అట్టంటావా? వచ్చిన విషయం పోయిన విషయం అని అంతా మనకు తెలిసిన విషయమే కదా. ఆ 100 అడుగుల రోడ్లో ఓ 2 ఎకరాల నేల మనం పట్టా చేయించుల్లా, దానిలో ఓ చిన్న లీగల్ సిక్కొచ్చిందే. ఏంటా చిక్కు? మన స్థలాల్లో ఉన్న జనాలందరికీ హౌసింగ్ బోర్డులో ఇల్లు ఇప్పిస్తామని చెప్పి మనం పట్టా చేయించాం. మనం ఏ హౌసింగ్ బోర్డులోనూ ఒకేదవికి కొంప ఇవ్వకపోతుమే. ఏదో కర్మ పట్టినట్టు అక్కడ నేను హోటల్ కట్టానే అనుకో, తలా ఒక ఏసీ రూమ్ అడుగుతారు, పట్టాను అడుగుతారు. దీన్ని ఏం చేస్తావో ఎట్ట చేస్తావో నాకు తెలవదు. ఆ అలగా మడుసులందరికీ వల్లకాట్లో అయినా సరే ఇంత చోటు చూపించి పట్టా ఇచ్చి నాకు ఇంత మేలు చేయాలా. ఇది మీరు ఫోన్లోనే చెప్పినది కదా సార్. మా కాడ అసలు ఫోన్ ఉంటే కదా. ఏంటి మీరు అనేది? కలెక్టర్ గారు, ఫోన్ ఉన్నంత వరకు మా అయ్యగారికో మంచి విషయాన్ని చెప్పిన ఎదవంటూ లేదండి. ఎదవా మంత్రి సభను రద్దు చేస్తున్నామని, విచార కమిషన్ ఇస్తున్నామని. ఎదవన్నారు ఎదవా, నీ నోట్లో మంచి మాట రాదా? కలెక్టర్ అబ్బాయ, నాకు వచ్చిన ఫోన్ ఈడెత్తితే గంటల తరబడి మాట్లాడుతూ ఉంటాడు. సీక్రెట్ గా పాత సెటప్పులతో మాట్లాడతా అంటే నక్కి నక్కి అంటాడు. అందుకనే ఫోన్ కట్ చేసి స్ట్రైట్ డీలింగ్ ఎట్టా. థ్యాంక్ యూ సార్. కామేశ్వర్ అనే పేషెంట్ ఏ రూమ్ లో అడ్మిట్ చేశారు? 1 సెకండ్. దామోదరం రాజశేఖర్. ఆ పేరు గల వాళ్ళు లేరు సార్. మిసెస్ కృష్ణమూర్తి? లేదు సార్, పొద్దుటి నుంచి నేనే డ్యూటీలో ఉన్నాను. 2 జెంట్స్ అడ్మిట్ అయ్యారు, లేడీస్ ఎవరు లేరు. ఏమండి, కామేశ్వర్ మీకు ఫిట్స్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. నాకు ఫోన్ వచ్చిందండి. నాకా? అవునండి. యూర్ ఆల్ రైట్? నేను బాగానే ఉన్నాను, నీకేం కాలేదుగా? ఫోన్ రింగ్ అవుతా ఉంది, తిరిగి కూర్చున్నాడేంది? మందు కొట్టిండా? ఏందబ్బా? హలో హలో, కలెక్టర్ ఆఫీసా? అవును, కలెక్టర్ ఆఫీసా. కలెక్టర్ గారు ఉన్నారా? ఓరి నీ పాస్ గల కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ కాకుండా కండక్టర్ ఉంటాడేంది? నేను ఏసీ కృష్ణమూర్తి మాట్లాడుతున్నాను. నేను మంత్రి జనార్దన్ మాట్లాడుతాండాలి. ఓ సారీ సార్, ఒక చిన్న వెరిఫికేషన్. కలెక్టర్ గారికి ఏదైనా ప్రాబ్లమా? నాకు కలెక్టర్కు 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ నీకు ఫోన్లో చెప్పాలంటాయా, కర్మ కాకపోతే. సార్, నేను కలెక్టర్ గారితో అర్జెంట్గా మాట్లాడాలి. ఓ, కలెక్టర్ అబ్బాయితో మాట్లాడాలా? అభయ్, ఏసీ ఎక్కడి నుంచో ఓసీగా ఫోన్ చేసి నీతో అర్జెంటుగా మాట్లాడాలంటా ఉన్నాడు. ఇందా. సార్, నేను ఏసీ కృష్ణమూర్తి మాట్లాడుతున్నాను. నన్ను ఎవరో పర్పస్గా ప్లాన్ చేసి అక్కడి నుంచి డైవర్ట్ చేశారు. డోంట్ వరీ సార్, ఐ విల్ బి దేర్ ఇన్ 10 minutes. అందాక సెక్యూరిటీ కొంచెం అలర్ట్ చేయండి. హలో హలో, కలెక్టర్ గారు? సిటిజన్. సిటిజన్? హలో హలో హలో. ఏందే జన్ను మారుతి అని కారు పేర్లని ఏసీతో చెప్తా ఉండవా? కార్కి ఏదో ప్రాబ్లం. నీకు అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. నన్ను కొంచెం డ్రాప్ చేస్తారా మీరు? ఏంది కలెక్టర్ అట్ట అంటావా? ఇంత కావాల్సిన వాళ్ళం ఒకరికొకరు అవసరానికి సాయం చేసుకుపోతే ఎందుకు చెప్పు మరే? Follow me. Come on, hurry up, quick. Shit, search everywhere fast. Hurry. చీఫ్ మినిస్టర్ నుంచి హోమ్ మినిస్టర్ దాకా ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి నాకు ప్రెషర్ వస్తుంది. సమాధానం చెప్పలేకపోతున్నాను. ప్రతి నెల గవర్నమెంట్ ఇచ్చే జీతాన్ని సిన్సియర్గా చేజాపి తీసుకుంటున్నారుగా, మరి పనిలో సిన్సియారిటీ ఏది?
ఏమిటి కమిషనర్ గారు, ఏమిటిది? మీరు టిఫిన్ చేశారా? సార్ ముందు వెళ్ళి ఆ పని చేయండి. మిమ్మల్ని టెంపరీగా సస్పెండ్ చేస్తున్నాను. అంతేకాదు, కేసు సిబిఐ చేతికి మారిపోయింది. ఇక మీరు వెళ్ళొచ్చు. ఏడిస్తే ఒరిగేదేం లేదు. కొన్నిటికి సమాధానం చెప్పి తీరాలి. ఎస్ మేడం. మీ రెండు కుటుంబాలకి ప్రత్యేకించి విరోధులు ఎవరైనా ఉన్నారా? సహజంగా ఒక కేసుకు తీర్పు ఇచ్చినప్పుడు దోషిగా రుజువైన వాడికి శిక్ష పడుతుంది. అందువల్లే అనుకుంటే ఆయన రోజుకొకటి కిడ్నాప్ చేసుండేవాడు. ఆయన ప్రాణానికి ఏమవుతుందోనని నాకు భయంగా ఉంది. ఇంతవరకు ఎటువంటి రాంగ్ న్యూస్ సిటీ నుంచి రాలేదు. కావాలని నిర్బంధించి భయపెట్టడానికి ఇలా చేశారనుకుంటున్నాను. ఎవడో ఒకడు తెలివిగా మన అందరి దృష్టి తన వైపుకు తిప్పుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ పని చేసి ఉంటాడని అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. ఎవరై ఉంటారు? గిల్బర్ట్? ఇందులో ఉన్న గుర్రం, ఎద్దు రెండు నేరస్తుడు కావాలని వదిలి వెళ్ళినవి. వాటి గురించి మీకేమైనా తెలుసా? తెలీదండి. మీకు? దీనికి సంబంధించినంత వరకు ఏవైనా టెలిఫోన్ కాల్స్, లెటర్స్, వేరే ఎవరైనా మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తే వితౌట్ సిబిఐ నాలెడ్జ్ ఏ విధంగానూ మీరు రియాక్ట్ అవ్వకండి. వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇక వెళ్ళొచ్చు.